క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా కన్నులు భూలోకములో నివసిస్తున్న మానవుల వైపు చూస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎవరైతే యెహోవాను దేవునిగా కలిగి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో వారి వైపు చూస్తూ ఉన్నాయి. నా ప్రియులారా, దేవుని కన్నులు మన మీద ఉండటం మనకు ఆశీర్వాదకరం. అంటే మనం పడే బాధ, మనం పడే వేదన, మన నిందలు, మన అవమానములు, మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా ఆయన చూచుచున్నాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎదుర్కొనే సంకట పరిస్థితుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాలి అంటే మనం ఈ లోకంలో విరిగి నలిగిన హృదయం గలవారమై ఉండాలి. దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఆ మాటలకు భయపడు వారమై వాటి ప్రకారంగా జీవించు వారమై ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడయుండి మన స్థితిని మార్చి మనల్ని ఆశీర్వదించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసనుడై ఉన్న దేవుడవైన నీవు పరలోకము నుండి భూమి మీద నివసిస్తున్న మా వైపు చూస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలవారై దీన మనస్సు కలిగి నీ మాటలు వింటూ నీ మాటలకు భయపడి వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారిని మీరు దృష్టించి ఉన్నారని, వారి పరిస్థితులన్నింటినీ చక్కబరిచి ఆశీర్వదిస్తారని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ తండ్రి, ప్రతి ఆదివారం నీ మందిరమునకు రావటం ఎంత ముఖ్యమో, ప్రతి దినము నీ మాటలు వినటం ఎంత ముఖ్యమో, విన్న మాటల ప్రకారంగా జీవించటం, నీ మాటలకు భయపడటం కూడా అంతే ముఖ్యమని మేమందరము గ్రహించున్నట్లుగా మా మనోనేత్రములు తెరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ దీన మనస్సును, దయగలిగిన హృదయమును అనుగ్రహించి నీకును నీ మాటలకును భయపడి వణుకుచు వాటి ప్రకారంగా జీవించే మనస్సును అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను.